వచ్చాము. అక్కడ 11 అధ్యాయంలో కూడా మొత్తం విశ్వాసుల గురించి ఉంటుంది. హీరోస్ ఆఫ్ ఫెయిత్ అంటాం. దేవుడు ఎలాగా సామాన్య మనుషులకు విశ్వాసాన్ని అనుగ్రహించి వారి ద్వారా ఆయన అద్భుత కార్యాలు జరిగించాడు. అంతేకాకుండా ముఖ్యంగా చూస్తే మనం 32వ వచనంకి వస్తే 32వ వచనంలో అక్కడ 6 పేర్లు కనపడతాయి. చూడండి. గిదియోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు. వారిని గురించి, ప్రవక్తలను గురించి వివరించడానికి సమయం చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. విశ్వాసం ద్వారా ఏం చేశారట? రాజ్యములు జయించిరి. సో మనం గిద్యోను జీవితాన్ని ధ్యానించాం, బారాకు జీవితాన్ని ధ్యానించాం, సంసోను జీవితాన్ని ధ్యానించాం, యెఫ్తాను గురించి ధ్యానించాం. ఇప్పుడు దావీదు జీవితాన్ని ధ్యానిస్తున్నాం. గత వారం మనం ప్రారంభించాం. దావీదు జీవితం గురించి నేర్చుకోవాల్సింది చాలా లోతైన సత్యాలు ఉన్నాయి. ఇందాక ఆరాధన వర్తమానంలో కూడా మనం దావీదు ఏ రీతిగా దేవుని స్తుతించాడో ఆ భాగాన్నే మనం చూసి ధ్యానించాం 2 సమూయేలు 7వ అధ్యాయంలో. సరే, గత వారం మనం దావీదు జీవితంలోని విశ్వాస లక్షణాలు చూడడానికి మనం ఏ భాగాన్ని మనం చూసాము అంటే కీర్తన 131వ అధ్యాయం మనం చూసాం కదండి. కీర్తన 131వ అధ్యాయంలో దావీదు యొక్క విశ్వాస లక్షణాలు ఒక 3 కనపడతాయి. అందులో మొదటి లక్షణాన్ని మాత్రమే మనం ధ్యానించాం. దయచేసి కీర్తన 131వ అధ్యాయము తీయండి. మొదటి వచనం చూస్తున్నాను. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కనులు మీద చూచినవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనటలేదు. నేను నా ప్రాణమును నెమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణమును నా యొద్ద ఉన్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము అంటున్నాడు. సో ఇక్కడ 3 వచనాలు ఉన్నాయి. ఆ 3 వచనాల్లో 3 లక్షణాలు కనపడతాయి దావీదు గురించి. గత వారం మనం మొదటి లక్షణాన్ని చూసాం. అదేంటంటే దీనత్వం. ఏమంటున్నాడు? ఎలా చెప్పారండి ఇక్కడ ఈ వచనంలో దీనత్వం గురించి ఎక్కడుందండి అంటే ఫస్ట్ వచనం అంటున్నాడు చూసారా, యెహోవా నా హృదయము అహంకారం గలది కాదు అంటున్నాడు. అహంకారం గలది కాదు అంటే అర్థం ఏంటి? నాకు అహంకారం లేదంటే ఏమున్నట్టు? దీనత్వం కదా. సో అసలు దీనత్వం అంటే ఏంటి అని చెప్పి ధ్యానించాం. దీనత్వం అంటే పై వేషం మార్చడమా లేకపోతే అంతరంగం మారడమా? మేము చాలా దీనులమండి అని చెప్పి మొహం పౌడర్ రాసుకోవడం మానేసి నూనె రాసుకొని షూస్ కూడా కాకుండా చెప్పులు వేసుకొని తిరుగుతూ పెద్ద బైబిల్ పెట్టుకుని తిరుగుతున్నా అంటే అదంతా దాన్ని ఏమంటారు? అది వేషం, బయట వేషం అన్నమాట. దేవుడు చూసేది బయట వేషమా అంతరంగమా? మనిషి పై రూపాన్ని లక్ష్య పెడతాడు. మనిషి పై రూపం, అయ్యో బాబా ఎంత దీనుడండి అని చెప్పి పై వేషాన్ని చూసి అంటాడు అనమాట. కానీ దేవుడు చూసేది ఏంటో తెలుసా? ఆయన చూసేది బయట మన వేషాన్ని కాదు. బయట వేషాన్ని చూసి ఆయన ఏమంటే వేషధారులారా అంటున్నాడు అనమాట. అంతరంగంలో ఉంటుంది నిజమైన దీనత్వం. సో అంతరంగంలో దావీదుకు నిజమైన దీనత్వం ఉందని చెప్పి మనం 9 విషయాలు నేర్చుకున్నాం గత వారం. జస్ట్ ఒక టాపిక్ మీద కదా. ఏంటి మీరు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? దావీదు తన దీనత్వాన్ని ఎలా వ్యక్తపరిచాడు? దేవుని స్తుతించేవాడు కదండి. దేవుని గురించి ఉన్నతంగా అర్థం చేసుకొని దేవుణ్ణి స్తుతించేవాడు. నా ఘనత నాకు కాదు రావాలి. ఎవరికి రావాలి? దేవునికి రావాలి. మనం ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. ఆయన గొప్పోడు, మనం కాదు అని చెప్పి దేవుని గురించి అర్థం చేసుకుంటూ ఆయన కనపరిచేవాడు అన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని గురించి ఉన్నతంగా అర్థం అవుద్దో మనం ఆటోమేటిక్గా మనకు అర్థం అవుద్ది, మనం కాదురా గొప్పలు ఎవరు? దేవుడు. ఆయన వల్ల మనం బతుకుతున్నాం అర్థం అవుద్ది అనమాట. ఆయన గురించి అర్థం కాకపోతే మనమే గ్రేట్ అనుకుంటాం కదా. రెండోది ఏంటి లక్షణం చూసాం దీనత్వంలోనే? దేవుని బట్టి అతిశయించేవాడు అనమాట. తన అతిశయ కారణం దేవుడు. ఈ గొలియాత్ ఏమో ఆడ అతిశయం అంతా ఏంటంటే కత్తి, ఈటే, ఆడు బలం, వీటన్నీ చూసి విర్రవీగేస్తున్నాడు అనమాట. మరి దావీదు అతిశయించడానికి ఆయన దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయండి అంటే ఒక తాడు అంటే వడిసెల, ఇంకేముంది ఒక కర్ర, ఇంకా 4 రాళ్ళు ఏమో బ్యాగులో వేసుకున్నాడు, ఒక రాయి ఏమో చేతితో పట్టుకున్నాడు.
అసలు అతిశయించడం అందుకోసం అంటాడు కదా ఈ గొలియోతు, ఎరా నేను కుక్కన కొట్టడానికి వచ్చావు, కర్ర వేసుకొని అని అంటాడు. నిజానికి ఆయనకు అతిశయించడానికి ఏం లేదు, కానీ అతిశయించడం ఒకటే, యుద్ధము యెహోవాదే, ఆయన నా ఆయుధం, ఆయన నా ఆయుధం అని చెప్పి దేవుని బట్టి, ఆయన శక్తిని బట్టి అచ్చే నాకు ఆయనండి ఆయుధం. మనం ఒక్కొక్కసారి మనకున్న వాటిని చూసి వెర్రవిగుదా ఉంటాం. ఆకున్న ఆ చిన్న ఆస్తి, ఆ చిన్న బిల్డింగ్, ఆకున్న ఒక కారు, ఆయనకున్న చిన్న పేరు, మనకున్న ఒక కులం, వీటిని బట్టి అతిశయిస్తూ ఉంటాం. అలా అతిశయిస్తున్నామంటే గొలియాతులాగేనమాట, ఆడుకున్న బలము వీటిని బట్టి అతిశయించినట్టు అనమాట. కాదు, మన అతిశయ కారణం ఎవరై ఉండాలి చెప్పండి? దేవుడు. కొందరు రథాలు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయిస్తారు. మనమైతే దేవుని బట్టి, యెహోవాను బట్టి ఏం చేస్తాం? ఆయన మన అతిశయ కారణం, ఆయన దాచబడిన ధననిధి, ఆయన అమూల్యమైన ముత్యం, ఆయన బట్టి మన అతిశయం అన్నమాట. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఒకరోజు వదిలేయాల్సిందే, కానీ ఆయన నిత్యముండే దేవుడు మనతో. ఇంకా ఆయనలో ఉన్న దీన లక్షణం ఏంటి చూసాం? ప్రార్థన. ప్రతి విషయంలో కూడా ఏం చేసేవాడు? యెహోవా యొద్ద విచారణ చేసేవాడు. యెహోవా యొద్ద విచారణ. ఆయన దేవునికి మొర్ర పెట్టకుండా ఏం చేసేవాడు కాదనమాట. సో ఇదని కూడా మనం చూడబోతాం ఆయన ఇంకా లక్షణాలు. ఇంకా త్వరగా చెప్పాలి. పాపాన్ని మీకు బాగా జ్ఞాపకం ఉంది, అదే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. పాపాన్ని సమర్థించుకోకుండా ఏం చేసేవాడు? ఒప్పుకునేవాడు అనమాట. అది దీనులకు ఉండే లక్షణం. సమర్థించుకోవడం అంటే ఏంటి? ఎవరు చేయరండి, అదే పెద్ద పాపం ఏంటంటే. సో ఇవన్నీ ఏంటంటే సమర్థించుకోవడం అన్నమాట. సమర్థించుకోకుండా దేవుని ముందు తన జీవితాన్ని పరిచేసి, నిజమే నేను పాపం చేశాను ఆయన అని చెప్పి ఒప్పుకోవడం అన్నమాట. అది ఆయనలో కనిపించిన లక్షణం. ఐదోది, దేవుణ్ణి బ్రతిమాలేవాడు. మనం కీర్తన 30లో మనం చూస్తాం, నా దేవుణ్ణి ఏం చేస్తున్నాను? నేను బతిమాలుతున్నాను, ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి బ్రతిమాలుతున్నాడు అనమాట. దాని గురించి కూడా మనం చాలా నేర్చుకున్నాం. ఇంకా సరి చేసుకునేవాడు. చూడండి, తప్పు చేసేవాడు కరెక్టే, కానీ ఎప్పుడైతే దేవుడు ఆయన గద్దించాడో తన తప్పుని దిద్దుకునేవాడు అనమాట. దాని గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఎంతో ఏం నేర్చుకున్నామంటే, శత్రువుని సహితం ఏం చేశాడు? ప్రేమించాడు. మెఫీబోషెత్ని, అసలు సౌలు సంతానాన్ని నాశనం చేసేయాలి వేరే రాజు వచ్చిన వెంటనే, కానీ అలాంటి వాడిని మెఫీబోషెత్ని ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు అనమాట. ఇది దీనులకు ఉండే లక్షణాలు. ఆఖరికి ఇంకోటి నేర్చుకున్నాం ఏంటి? దేవుడు ఏ స్థితిలో పెడితే ఆ స్థితిని సంతోషంగా ఏం చేయడం? అంగీకరించడం. దేవా, ఒకప్పుడు గొర్రెలు కాపని ఇప్పుడు రాజుగా చేసావు, మళ్ళీ తీసుకెళ్ళి గొర్రెల దగ్గర కూర్చోపెట్టినా కూడా నేను సంతోషంగా దాన్ని అంగీకరిస్తాను ఆయన. నువ్వు ఏ స్థితిలో పెట్టినా దాన్ని సంతోషంగా అంగీకరిస్తాను. మన జీవితం ఒక్కొక్కసారి అలాగే ఉంటుందండి. ఈరోజు హ్యాపీగా నువ్వు ధనాన్ని, పేరును అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నావు, ఓవర్ నైట్ మొత్తం మారిపోవచ్చు. యోబుకి ఏమైంది చెప్పండి? ఒక్క రోజులో తన పరిస్థితి అంతా మారిపోయింది. జీవితం అలాగే ఉండొచ్చు. ఒక ఆయన అన్నాడు, జీవితం అంటండి ఎలాంటిదంటే సముద్రం మీద ప్రయాణం చేసినట్టు అంటండి. మనం సముద్రం ప్రయాణం చేస్తున్నప్పుడు బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉందండి, వాటర్ అంతా బాగానే ఉంది. ఎప్పుడు తుఫాను బయలుదేరుతుందో తెలియదు, ఒక్కసారి సముద్రం అల్లకల్లోలం అయిపోద్ది అనమాట. సునామీలు రావచ్చు, లేకపోతే సుడిగుండాలు, ఇవన్నీ ఒకేసారి రావచ్చు. జీవితం అలాగే ఉంటుంది. ఒక్క రోజులో మొత్తం పరిస్థితి మారిపోవచ్చు. కానీ నిజమైన దేవుని బిడ్డ ధీరుడు ఏమంటాడంటే, ప్రభువా పరిస్థితులు ఎలా మారినా సరే, నువ్వు ఏ స్థితిలో నన్ను పెట్టినా సరే, అన్నీ ఉంచు లేకపోతే అన్నీ తీసే, నేను మాత్రం సంతోషంగా దాన్ని అంగీకరిస్తాను. అది దీనులకు ఉండే లక్షణం. అది ఎక్కడి నుంచి చూసామంటే ఇక్కడే ఉంటుంది. కీర్తన 131 1వ వచనంలో అదే ఉంటుంది. చూడండి, యెహోవా నా హృదయము అహంకారం గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కాదు. అంటే మీదు చూచినవి. ఇంకా మళ్ళీ అంటున్నాడు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకో. అందని వాటిని గొప్ప వాటి అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎవ్వనివి నాకు వద్దు, నువ్వు ఏదిస్తే అదే నాకు చాలు. నాకు అందనివి, నువ్వు ఎవ్వనివి, నీ చిత్తంగానివి, నువ్వు ఏ పరిస్థితిలో పెడితే అదే నాకు ఇష్టంగా దాన్ని అంగీకరిస్తాను, అంతేగాని నాకు దొరకని దాన్ని బట్టి నేను ఏడను అంటున్నాడు అనమాట. నిజంగా ఆ మాటలు ధ్యానించండి. నిజంగా అవి ఆలోచిస్తేనండి నిజంగా మనం చాలా ఎదగాల్సింది ఉందని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట.
ఈవేళ మనం ఏం చేద్దామంటే దీనత్వం గురించి చూసాం కదా. దావీదు విశ్వాసంలోనే ఇంకొక 3 లక్షణాలు ఉన్నాయి. అవి కూడా తన విశ్వాసం గురించి మాట్లాడే మాటలే. విశ్వాసాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఫెయిత్ కదండి. సో తన ఫెయిత్ గురించి, తన విశ్వాసాన్ని గురించి 4 లక్షణాలు నేను చూపిద్దాం అనుకున్నాను. మొదటిది ఆల్రెడీ మనం స్టడీ చేసాం, ఆయన దీనత్వం గురించి. ఇంకో 3 విషయాలు చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఫెయిల్యూర్స్ అంటే ఏంటి? ఆయనలో కూడా ఎన్నో లోటులు, ఎన్నో పాపాలు కూడా ఆయనలో ఉన్నాయి. ఆ దేవుడు దావీదుని ఓన్లీ తన మంచి లక్షణాలు మాత్రమే రాయలేదు, తన జీవితాన్ని ఉన్నదన్నట్టు ఆయన రాశాడు. సో తన ఫెయిత్ గురించి రాశాడు, తన ఫెయిల్యూర్స్ కోసం కూడా రాశాడు. సమయం ఉంటే ఫెయిల్యూర్స్ కోసం చూద్దాము, లేదు అంటే వచ్చే వారం మనం చూద్దాం. ఫోటోషాప్ అంటే తెలుసా మీకు? ఫోటోషాప్ అంటాం కదా. అందులో ఏం జరుగుతుంది? మనం ఒకవేళ ఫోటో స్టూడియోకి వెళ్ళామండి, ఫోటో తీయించుకోవడానికి వెళ్ళాం. కూర్చోబాబు ఫోటో తీస్తానని చెప్పి మంచి ఫోటో తీసాడు. ఫోటో తీసిన వెంటనే ముందు మనకి అదేంటి కంప్యూటర్లో చూపిస్తాడు, ఇగో బాబు మీ ఫోటో ఎలా వచ్చింది, చూసిన వెంటనే చెయ్యి ఎలా ఉన్నాను ఇట్రా బాబు అనిపిస్తుంది మనకి. ఎందుకంటే మన ముఖం మనకే ఒకసారి నచ్చదు. అని అంటాడు, సార్ మీరు ఒకసారి కూర్చోండి సార్ అని చెప్పి ఒక యాప్ ఓపెన్ చేస్తాడు, దాన్ని ఫోటోషాప్ అంటాడు. ముఖం మీద ఉన్న మచ్చలను తీసేస్తాడండి, తర్వాత మొత్తం మేకప్ కొట్టేస్తాడండి, ఎల్లగా జిగ్జిగ్లాడేటట్టు మొత్తం చేసేస్తాడు. ఒకసారి చూసుకోండి సార్ మీ ఫోటో అంటే అప్పుడు ఎలా ఉంటుంది? అరే ఏమన్నానరా నేను అర్జెంట్ ప్రింట్లు ఇచ్చే అంటాం కదా. పంచి పెద్దది కొట్టించు, మా ఇంటి తగ్గించుకుంటాను. దేవుడు అలాగా దావీదు జీవితాన్ని ఫోటోషాప్ చేసేసి తన మచ్చలన్నీ పీకేసి చూసారా ఎంత మంచోడో అని చెప్పి అలా పెట్టాడా? లేదే, తన ఫెయిల్యూర్స్ కూడా ఉన్నట్టు చెప్పేశాడు అనమాట. అసలు నాకు అవి చూస్తుంటే నాకు భయం వేసింది, ఎందుకంటే మన పాపం అంతా అందులో కనపడుతూ ఉంటుంది అన్నమాట. సో దావీదు జీవితం గురించి మనం స్టడీ చేసేటప్పుడు తన విశ్వాస జీవితం గురించి, తన పాపాల గురించి కూడా మనం చూడాలన్నమాట. అయితే ఆ పాపాల్లో కూడా దేవుడు ఆయన ఎలాగ మలుచుకున్నాడు, దావీదు ఎలా స్పందించాడు, దేవుడు ఎలాంటి పాఠాలు ఆయన్ని నేర్పించి అందులో నుంచి బయటికి తీసుకొచ్చాడు, ఇవన్నీ కూడా మన అద్భుతమైన పాఠం మనం అందులో నేర్చుకోవచ్చు. సో అయితే విశ్వాసాన్ని గురించి మనం చూద్దాం. ముందు దీనత్వాన్ని గురించి మనం చూసాము. అయితే రెండోది దావీదులో ఉన్న విశ్వాస లక్షణం ఏంటండి అని అంటే నిశ్చింతగా ఉండేవాడండి. నిజమైన విశ్వాసులు ఎలా ఉంటారు? నిశ్చింతగా ఉంటారు. ఎలాగండి? దావీదు నిశ్చింతగా ఉన్నాడు, పరిస్థితులు ఎలా ఉన్నా సరే నిశ్చింతగా ఉన్నాడు. ఎలా చెప్పారండి అంటే మీరే చూడండి, 2వ వచనం చూడండి, కీర్తన 131:2. నేను నా ప్రాణమును నెమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చాలు ఇక్కడ ఈ ఒక్క లైన్లోనే ఒక మాట ఉంది, నెమ్మళపరుచుకున్నాడట. ఏం చేశాడు? నెమ్మళపరుచుకోవడం అంటే ఏంటండి? నెమ్మళపరుచుకోవడం, నీకేం పర్లేదు, నా ప్రాణం ఆ కంగారు పడద్దు, మౌనంగా ఉండు, ఏం పర్లేదు, నీకేం పర్లేదు అని చెప్పి నువ్వు ఏం చేసుకోవడం? ధైర్యపరచుకోవడం అనమాట. ఇదే ఐడియా వచ్చే ఇంకో కీర్తన మీకు చూపిస్తాను. కీర్తన 116:7 చూడండి. కీర్తన 116:7. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమని? ఇదిగో నీకు దేవుడు ఏమిచ్చాడు? క్షేమాన్ని విస్తరింపజేశాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు, నీకేం పర్లేదు, ధైర్యంగా ఉంది. మళ్ళీ కీర్తన 131 వచ్చేద్దాం. ఇక్కడ కూడా భక్తుడు అంటున్నాడు, నేను నా ప్రాణమును నెమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకుని అని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడండి. చూడండి, నెమ్మళపరుచుకోవడం అంటే ఏంటో అర్థం చేయించడానికి 2వ వచనంలోనే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. చూడండి, చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉండునట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉండునట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. చనుపాలు విడిచిన పిల్ల, పాలు విడిచిన పిల్ల అంటే వయసు ఎంత ఉంటుంది? 2-3 సంవత్సరాలు ఉంటాయేమో. పాలు విడిచిన పిల్ల, చిన్న వయసు, కొంచెం జ్ఞానం వచ్చింది, తన తల్లి ఎవరు గుర్తుపట్టింది. చనుపాలు విడిచిన పిల్లట తన తల్లి యొద్ద ఉండినట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉండినట్లు నా ప్రాణం నా యొద్ద ఉన్నది. నెమ్మళపరుచుకోవడం అంటే ఏంటో తెలుసా? ఒక చిన్న బిడ్డను దేవుడు ఎగ్జాంపుల్గా చూపిస్తా అంటున్నాడు. చంటి బిడ్డ తల్లి దగ్గర ఉందనుకోండి, ఎలా ఉంటుంది? చాలా ధైర్యంగా ఉంటుంది. అమ్మ ఉంది కదా, పక్కనే ఉంది కదా, ఏడదు. ఎవరైనా తల్లిదండ్రులు కనిపించలేదు అనుకోండి, పిల్లలు ఏడిచేస్తారు. కానీ తల్లి యొద్ద ఉంది, తల్లిని చూస్తుంది. నాకు నన్ను పట్టించుకునే తల్లి నాకు ఉంది కదా, ఆమె నన్ను చూసుకుంటుంది కదా,
అని చెప్పి తల్లిని బట్టి ఎంతో ధైర్యం తెచ్చుకొని తన మనసుని ఏం చేసుకుంటుంది, నిమ్మలపరుచుకుంటుంది. నిజమైన విశ్వాసట ప్రభువును బట్టి, నాకు ప్రభు ఉన్నాడు కదా అని చెప్పి ధైర్యం తెచ్చుకొని ప్రభువుని బట్టి మనసుని ఏం చేసుకుంటాడట, నిమ్మలపరుచుకుంటాడు. నాకేం పర్లేదు, ధైర్యంగా ఉండు, ప్రభు ఉన్నాడు కదా. మనలో ఆ లక్షణం ఉందా అండి? సో దావీదులో దీనత్వం మాత్రమే కాదు, రెండో లక్షణం ఆయనలో కనిపించేది ఏంటంటే తన మనసును ఏం చేస్తున్నాడు, నెమ్మలపరుచుకుంటున్నాడు. నీకేం పర్లేదు నా ప్రాణమా, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు, ప్రభు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు కదా, నువ్వు ఎందుకు కంగారు పడతావు. ఇందాకే మనం దావీదు దేవుని స్తుతిస్తూ అన్న మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన సైన్యములకు అధిపతి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అంత గొప్ప ప్రభు నీకు తోడు ఉండగా నువ్వెందుకు కంగారు పడుతున్నావు, ధైర్యంగా ఉండు. విశ్వాసం ఎలా ఉంటాడంటే తెలుసా అండి, చూడండి, సముద్రంలో బయట తుఫాన్ వచ్చిందనుకోండి, సముద్రం అంతా అల్లకొల్లలో ఉంటుంది, కెరటాలు భయంకరంగా ఉంటుంది అనమాట, గాలి తుఫాను. కానీ సముద్ర గర్భానికి వెళ్తే అదే సమయంలో సముద్ర గర్భంలో ఎలా ఉంటుందట తెలుసా, చాలా ప్రశాంతంగా ఉంటుందట. అసలు పైన ఎంత అల్లకొల్లలో జరుగుతున్నా లోపల మాత్రం చాలా కామ్గా ఉంటుందటండి. విశ్వాసం ఎలా ఉంటాడట, జీవితం ఎన్ని కష్టాలు రాని, శ్రమలు రాని, లోపల మాత్రం స్థిరంగా నాకేం పర్లేదు అనంత నెమ్మది ఉంటుంది. దేని బట్టి అండి అని అంటే ఆయన కారణం అంటే ఆ ధైర్యానికి కారణం ఏంటి? చంటి పిల్లకేమో తల్లి, విశ్వాసికి దేవుడే. ఒక తల్లి అయినా మర్చును కానీ నేను మాత్రం నిన్ను మరువను. అలాంటి నన్ను మరువని పట్టించుకునే ఎత్తుకున్న ఆ తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, ఒక తల్లిగా ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నన్ను ఎందుకు వదిలేస్తాడు అని చెప్పి ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని మనసును ఏం చేసుకుంటారటండి, నెమ్మలపరచుకుంటారు. ఇది విశ్వాస లక్షణం. దావీదుకి ఎన్నో కష్టాలు వచ్చాయండి, ఎన్నో శ్రమలు వచ్చాయి. సౌలు ఆయన రాజు, చంపేద్దామని వెనకని తిరుగుతున్నాడు అనమాట. ఇప్పుడు మనకే ఎవరన్నా కత్తెట్టుకుని తిరుగుతున్నారు అనుకోండి మనల్ని చంపేయడానికి, మనకు ఎలా ఉంటుంది చెప్పండి? ఇలా ప్రసన్నం కూర్చుంటే అసలు మనం నిజంగానే ఎవడన్నా కత్తి పట్టుకుని ఎక్కడున్నాడు రా అనుకుని తిరుగుతున్నాడు అనుకోండి, ఆడ రాకముందు చచ్చిపోతామేమో మనం ఆ భయంతోనే. కానీ దావీదుకి కొన్ని సంవత్సరాలు ఒక రాజు ఉట్టి సౌలు ఒక్కడే కదా, సైన్యాన్ని వేసుకుని వస్తున్నాడు వెనక నుంచి, ఎంత భయం ఉండొచ్చు చూడండి. కానీ అలాంటి టైంలో కూడా తన మనసుని ఏం చేసుకున్నాడట, నిమ్మలో ఏం పర్లేదు ప్రభు ఉన్నాడు కదా, ఆయన సెలవు లేకుండా ఈయన ఏం చేయగలడు సౌలు, ధైర్యంగా ఉండు. సౌలు సైన్యం కదా, ఆయన సైన్యములకు అధిపతి, ఆయన నిమ్మలపరచుకోవడం. అయితే నేను ఈ భాగాన్ని మనం ధ్యానించుకుంటూ ప్రభువుని బట్టి ఆయన ఏ రీతిగా ధైర్యం తెచ్చుకునేవాడో అని అర్థం చేసుకోవడానికి దావీదు రాసిన కీర్తనే ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 23 దయచేసి తీయండి. మనందరికి పరిచయం ఉన్న కీర్తన 23వ అధ్యాయం. దావీదు తన మనసును ఎందుకండి అంతగా నెమ్మలపరుచుకున్నాడు, నాకేం పర్లేదు అని చెప్పి ఎందుకు అన్నాడు అంటే చూడండి, కీర్తన 23 ఓ మంచి మాటలు ఉంటాయి. యెహోవా నా కాపరే, నాకు లేమి కలదు. అదండి, నాకు లేమి కలదు, నాకేం పర్లేదు, ఎందుకంటే నాకు ఎవరున్నారు కాపరిగా, యెహోవా నా కాపరి కాబట్టి నాకు లేమి కలగదు. నేను ఈ కీర్తన ధ్యానించినప్పుడు అండి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కీర్తనలో ఒక 4 స్థలాలు కనపడతాయి మనకి. ఏంటో ఆ స్థలాలు చెప్పగలరా నాకు? 2వ వచనం చూడండి, ఒక స్థలం కనపడుతుంది, పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలాలు. సో పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలం ఒక స్థలం. కొంచెం 4వ వచనం చూడండి, అక్కడ ఇంకో స్థలం కనపడుతుంది, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరణ. చూడండి, ఆ స్థలం వేరు, ఈ స్థలం వేరు. అదేమో పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలాలు ఉన్నాయి, ఇక్కడ చూస్తే గాఢాంధకారపు లోయలు ఉన్నాయి. ఇంకా మనం అలా కిందకి వెళితే భోజనపు బల్ల కనపడుతుంది. చూడండి 5వ వచనం, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము భోజనం అన్న మాటకి ఈజ్ బ్యాంక్వెట్, ఒక విందుశాల, ఆ ప్లేస్ ఉంది ఇక్కడ. ఆఖరిగా 6వ వచనంలో చూస్తే యెహోవా మందిరం ఉందా, చిరకాలం యెహోవా మందిరంలో నివాసం. సో 4 స్థలాలు ఎవరైనా చెప్పగలరా? ఏంటంటే ఆ 4 స్థలాలు, పచ్చిక గల చోట్లు, శాంతికరమైన జలం, 2వది గాఢాంధకారపు లోయలు, 3వది భోజనపు బల్ల, 4వది యెహోవా మందిరం. చూడండి, స్థలాలు మారుతున్నాయి కానీ ప్రతి స్థలంలో ఒకరు ఉన్నారు దావీదుకి. ఎవరు చూడండి, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆయన ఇంతకీ ఎవరు ఆయన? ఆ యెహోవా నా కాపరి అన్నాడు చూసారా,
పచ్చిగా ఉన్న సమయంలో ఆయనే నన్ను పరుండ చేస్తున్నాడు అంటున్నాడు. మరి గాఢాంధకారపు లోయలో వచ్చినప్పుడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడిన, ఎందుకు? నీవు నాకు తోడే. నీవు అంటే మళ్ళీ ఎవరా? నీవు. ఆ యెహోవా నా కాపరి అన్నాడు. ఆ కాపరే చూడండి, పచ్చిగా ఉన్నప్పుడు ఆయన తోడుకున్నాడు, గాఢాంధకారపు లోయలు వచ్చినప్పుడు కూడా ఆయన తోడు. సో జీవితం ఒకరోజు ఎలా ఉంటుంది? పచ్చిక, శాంతికరమైన జలం, ఎంతో ఆరోగ్యము, సంతోషం, బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్. ఒకరోజు ఎలా ఉంటుంది? మళ్ళీ గాఢాంధకారపు లోయలు ఉంటాయి. పరిస్థితి మారినా సరే కాపరి మాత్రం మనకు ఎప్పుడు తోడుగానే ఉన్నాడు. మళ్ళీ మూడో స్థలం వచ్చేసింది, భోజనపు బల్ల. మళ్ళీ అక్కడ కూడా ఎవరున్నారు చూడండి, నా శత్రువులు ఎదుట నీవే మళ్ళీ నాకు భోజనమును. ఎందుకని నీవెవరు? మళ్ళీ ఆ పైన చెప్పిన కాపరే, యెహోవా నా కాపరి. ఆ ప్రభువే మనకు ఎలా ఉంటాడట? తోడుగా ఉంటాడు. మరి ఒకరోజు ఈ లోకంలో మరణిస్తాం, ఈ లోకాన్ని విడిచిపెడతాం. మరి అప్పుడు పరిస్థితి అప్పుడు వదిలేస్తాడా కాపరి? దాని గురించి చూడండి, ఏం రాసు, నేను బ్రతుకు దినంలో అన్యు కృపాక్షేమములే నా వెంట వస్తాయి. చిరకాలము యెహోవా మందిరంలో నేను ఎవరి మందిరం అది? మళ్ళీ అదే కాపరి. సో పరిస్థితులు మారినా సరే ఒక్కళ్ళు మనల్ని విడిచిపెట్టరు. ఎవరు? యెహోవా మన కాపరి, మన దేవుడు, మన ప్రభు. అదండి దావీదు యొక్క ధైర్యం. అది ఆయన ఎందుకంటే తన మనసును అలా నెమ్మడపరుచుకుంటాడంటే, బాబు పరిస్థితులు మారిపోతున్నా సరే ఎప్పుడు నాకు తోడుగా ఒకళ్ళు ఉన్నారు. ఎవరు? నా కాపరి, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన బట్టి నేను ఎంతో ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాను. సో ఈ కీర్తనలో 23లోనండి ఆ కాపరిని గురించి కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. మీకు క్లుప్తంగా నేను చెప్తాను. ఒకటి, జీవితానికి విశ్రాంతినిచ్చే కాపరిన కదండి. ఎక్కడ 22వ వచనం చూడండి, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయడం. అంటే అర్థం ఏంటి? పరుండ చేయడం అంటే పడుకోవడం అనమాట. పడుకుంటే మనం ఏం చేస్తాం? ఎంతో నెమ్మది అనుకుంటాం కదా. జీవితానికి నిజమైన విశ్రాంతినిచ్చేది ఎవరు? దేవుడే. సో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య జనులారా నా యుద్ధకు రండి, నేనేం ఇస్తాను? విశ్రాంతిని ఇస్తాను. జీవితానికి విశ్రాంతిని ఇచ్చేది దేవుడే. అక్కడ ఒక మాట ఉంటున్నాడండి 3వ వచనంలో, నా ప్రాణమునకు ఆయన సేదను తీర్చున్నాడు. చూడండి, మీరు గమనించండి, ఆ విశ్రాంతి ఎలా ఇస్తాడు అన్నది ఈ 2-3 వచనాలు ఎలాగ మనకు అర్థం చేయిస్తాయో. ముందు ఒక చోటుకి తీసుకెళ్తాడు. అక్కడ ఏముంది? పచ్చిక. ఏముందండి? పచ్చిక బాగా తింటాడు. గొర్రె చక్కగా తిన్నది. శాంతికరమైన జలం దగ్గర తీసుకెళ్ళాడు. చక్క వాటర్ని తాగుతుంది. ఎప్పుడైతే ఆ వాటర్ తాగిందో, ఎప్పుడైతే ఆ పచ్చిక తిన్నదో, ప్రాణం నాకు ఏమొచ్చిందంట? సేద. అంటే ఏంటి చెప్పండి? సేద. ఎండలో నడిచి వచ్చామండి. ఇంటికి వచ్చిన వెంటనే మంచి ఐస్ వాటర్ ఇచ్చారండి. ఎలా ఉంటుంది మనకి? అమ్మయ్య మొత్తం దిగిపోయిందిరా అంటాం. చూసారా? లోకంలో దేవునికి దూరంగా నిరాశలో, భయాలతో, పాపంలో కొట్టుమిట్టాడుతున్న మనల్ని ప్రభు ఆయన సన్నిధికి తీసుకొచ్చి మంచి వాక్యాన్ని వినిపింపజేస్తున్నప్పుడు అటండి మన ప్రాణానికి ఏముంటుందట? సేద ఉంటుందంటండి. ప్రభు ఇంత మంచి శ్రేష్టమైన మాటలు నాకు ఇచ్చి నన్ను ఎంత ధైర్యపరిచాను ఆయన. మన ప్రాణానికే ఆయన సేదను ఇస్తాడు. సో నిజమైన విశ్రాంతినిచ్చే కాపరి అన్నమాట. ఇంకా ఈ కాపరి గురించి ఏముంటుందంటే, నీతి మార్గంలో నడిపించే కాపరి. చూడండి ఎక్కడ రాస్తుందో చూడండి, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. 3వ వచనంలో ఉంటుంది. నీతి మార్గంలో మనం నడలేం. గొర్రె ఖచ్చితంగా ఏమవుతూ ఉంటుంది? తప్పిపోతూ ఉంటుంది. దేవుడు అంటే నీతి మార్గంలో నన్ను ఆయన ఏం చేస్తాడు? అలా ఏం చదవండి ఒకసారి. నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ఇప్పుడు ఎవరిని నడిపించాలి మామూలుగా ఎవరిని నడిపించాలి? మళ్ళీ ఒకసారి చెప్పండి. నడవలేనోళ్ళని ఏం చేయాలి? నడిపించాలి. ఎవరు నడవలేనోళ్ళు? బ్రదర్ ఏమో చిన్నపిల్లలు అండి అంటారు. పోనీ ఓకే, చిన్నపిల్లలు నడకరానోళ్ళు అంటాం. ఇంకెవరిని నడిపించాల్సి వస్తుందండి? చూడండి, మనకి ఏమైనా సర్జరీ అయిందనుకోండి. నాకు ఒకసారి ఇప్పుడు చాలా కాలం క్రితం అపెండిసైటిస్ అయ్యిందనమాట, చిన్న సర్జరీ. అది వచ్చినప్పుడు ఎంత నొప్పి ఉందంటే అసలు కాలు కూడా మంచం కిందకి వేయలేనంత నొప్పి. కొంచెం కాలు వేస్తున్నా అమ్మో అనేవాడిని అనమాట. అప్పుడు ఏం చేసేవారంటే ఇద్దరు ఇటు
వచ్చి చేతులు పట్టుకొని జాగ్రత్త బాత్రూమ్ వరకు తీసుకెళ్ళేవారు. అంటే నడవలేనోళ్ళు ఇంకోళ్ళ మీద ఆధారపడతారు. నీతి మార్గంలో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? ఎందుకు నడిపిస్తున్నాడు తెలుసా? మనకు మనంగా నడవలేము కాబట్టి. అది ఒప్పుకోవాలండి ఆ సత్యం. మనం బలహీనలను గుర్తిస్తే, దేవా నాకు నేనుగా నడలేను అని ఎప్పుడైతే గుర్తిస్తాం మనం ఆయన మీద ఆధారపడతాం. ప్రభు అన్నాడు, నాకు వేరుగుండి మీరేమీ చేయలేరు. ద్రాక్షావళి నేను, తేగలు మీరు, నాకు వేరుగుండి మీరేమీ చేయలేరు. ఇక్కడ కూడా మనల్ని దేంతో పోలుస్తున్నాడంటే గొర్రెలతో పోలుస్తున్నాడు. గొర్రెలు కాపరు లేకుండా బ్రతకలేవు, కాపరు ఉంటేనే బ్రతకగలం అనమాట. అలాగే ప్రభు లేకుండా మనం నీతి మార్గంలో అసలు నడవలేము. వాక్యం వింటాం, తీర్మానం చేసుకుంటాం, బయటికి వెళ్ళి మళ్ళీ అందులోనే పడతాం, ఏదో వద్దనుకుంటామో మళ్ళీ అదే చేస్తాం. అలాంటి బలహీనలం. కానీ ఒక ధైర్యం ఏంటంటే దేవుడు మన కాపరి, ఆయన మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. యెషయా 40:31 అంటాడు, బాలురు సొమ్మసెల్లుదురు, యవనస్తులు తప్పగా తొట్టిల్లుదురు, కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎదుగుదురు, అలయక సొమ్మసెల్లక పరిగెత్తుతారట. సో ఆ మాటలు, దేవుడు మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ఆయన మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. రైట్. ఇంకా ఈ కాపరి ఎందుకంటే దావీదు అంత నిశ్చింతగా ఉన్నాడు అని అంటే, కష్టాలు వచ్చినప్పుడు 4వ వచనం చూడండి, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడే ఉన్నావు. గాఢాంధకారం వచ్చిందా, నీకు దారి కూడా తెలీదా, అయినా నువ్వు భయపడవా, ఏ అపాయములకు కూడా భయపడవా. ఏమి అని అంటే, నా దేవుడే నాకు ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. తోడుగుండా ఏం చేస్తున్నాడంట? నీ దుడ్డి కర్ర, నీ దండము నన్ను కాపరి చేతులు 2 కర్రలు ఉన్నాయి. ఒకటేమో దుడ్డి కర్ర, రెండోది ఏంటి? దండం. దుడ్డి కర్రతో ఏం చేస్తాడండి అంటే, ఒకవేళ అపాయం ఏమైనా వస్తే, గొర్రెలకి ఏమొస్తాయి అపాయాలు? ఏ హైనా లేకపోతే ఈ తోడేళ్ళు ఇవన్నీ వచ్చి అటాక్ చేస్తారనుకోండి, దొడ్డు కర్రతో వెళ్ళిపోతాడు అనమాట. సో గొర్రె ఎప్పుడైతే ఆ కాపరి చేతులు ఉన్న దుడ్డు కర్రను చూసిందో, దీనికి ఎంతో ధైర్యం అనమాట. మా కాపరి చేతిలో ఏముంది? దుడ్డు కర్ర ఉంది. దేవుడు కూడా అంటండి, మన కష్టంలో ఆయన బలం ఎంతో మనకు ఒకసారి జ్ఞాపకము చేస్తాడు. నేనున్నాను కదా, నీకు కష్టమే ఆ పరిస్థితి, కానీ నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడక. ఆయన దుడ్డు కర్ర మళ్ళీ ఆదరిస్తూ ఉంటుంది. ఇంకోటి అన్నాడు దండం. దండం ఏంటంటేనండి, ఆ చీకట్లో దారి తప్పుతూ ఉంటుంది గొర్రె, దారి తెలియక వెంటనే దండంతో ఏం చేస్తూ ఉంటాడు? సరి చేస్తుంటాడు, లైన్లో పెడతా ఉంటాడు అనమాట. లైన్లో పెడతా ఉంటాడు. ఆ లైన్లో పెట్టి నీతి మార్గంలో, సరైన మార్గంలో మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? నడిపిస్తూ ఉంటాడు. అందుకోసం అండి అంత నిశ్చింతగా ఉన్నాడు. తన ప్రాణాన్ని ఏం చేసుకుంటున్నాడు? నెమ్మలపరుచుకుంటున్నాడు. నాకేం పర్లేదు, నన్ను వదిలేసే కాపరి కాదు. చూడండి, ఇంకా 5వ వచనంలో ఇంకా శ్రేష్టమైన మాట ఉంటుంది, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచు. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళ ముందు మనల్ని గణపరుస్తున్నాడు దేవుడు. శత్రువులు మనల్ని నాశనం కోరుతూ ఉంటే వాళ్ళ ముందే దేవుడట భోజనాన్ని సిద్ధపరచు. అసలు భోజనం అన్న మాటకి ఇంగ్లీష్లో బ్యాంక్వెట్ అని ఉంటుంది. బ్యాంక్వెట్ అంటే ఏంటో తెలుసా? విందు భోజనం అన్నమాట. విందు ఎప్పుడు ఎక్కడ ఉంటుంది మనకి? మంటి పెళ్ళిళ్ళు అట్లా ఏముంటుంది మనకి? విందు. దేవుడు అంటే శత్రువు ఎదుట విందు సిద్ధపరుస్తాడట. ఇంకా నూనెతో నా తల అంటే, నువ్వు ఇప్పుడు చూడండి, నా గిన్నె నిండి పొర్లుచుంది. గిన్నె నిండడం కాదు, నిండి అంటే అర్థం ఏంటో తెలుసా? అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ప్రభు మనకి ఇస్తాడు. మనం ఊహించాం, అడిగిన వాటిని ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు ఆయన. నా గిన్నె నిండి పొర్లి ఉన్నది అంటున్నాడు అనమాట. ఆఖరిగా 6వ వచనం అంటున్నాడు, ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడట. చూడండి, నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేస్తాను. పరలోకంలో ఆయనతో కాలం, ఆయనతో యుగ యుగాలు నివాసం చేస్తాను. నేను బ్రతుకు దినంలో అంటే, ఈ భూలోకంలో బ్రతికే దినములన్నీ కూడా దేవుడు ఆయన కృపా క్షేమాల వెంట వస్తాయి. కానీ ఈ లోకంలో చిరకాలం ఉండనే. చిరకాలం ఉండేది ఎక్కడంటే యెహోవా మందిరంలో నేనేం చేస్తాను? నివాసం చేస్తాను. ఇదండి ఆయన ధైర్యం. ఇది ఆయన ధైర్యం. అంత గొప్ప కాపరి దావీదుకు ఉండడం మాత్రమే కాదు, నీకు నాకు కూడా ఆ కాపరి ఉన్నాడు. మనం ఆయన గొర్రెలం కాబట్టి దావీదు ఎంత నిమ్మలపరుచుకున్నాడో మనం కూడా మనం హృదయాన్ని ఏం చేసుకోవాలండి? నిమ్మలపరుచుకున్నాం. ఒకసారి మనకి
తుఫాన్లా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. కష్టాలు, భయాలు, ఏ బాబా ఏంటో మా జీవితం ఏమైపోతుందండి, అయ్యో. అలాంటప్పుడు ఏం చేయాలి? దావీదు ఎలాగైతే ప్రభువుని బట్టి నిమ్మళపరుచుకున్నాడు, నాకు ప్రభువు ఉన్నాడని చెప్పి ఒక చంటి పిల్ల తల్లిని చూసుకొని ధైర్యంగా ఉన్నట్టుగా మనము ప్రభువుని బట్టి ఏం చేయాలండి? ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా, అది విశ్వాసం ఉండే రెండో లక్షణం. సో విశ్వాసులో దీనత్వం ఉంటుంది, అది చూసాం. రెండోది, విశ్వాసులో దావీదు వల్లే ఏముంటుందండి? తన మనసును ఏం చేసుకుంటాడు? నెమ్మలపరుచుకుంటాడు. అది రెండో శ్రేష్టమైన లక్షణం. ఒక మాటలో చెప్పండి, నెమ్మలపరుచుకుంటే నిశ్చింతగా ఉండడం. చెప్పండి అన్నమాట. సో దీనత్వం, రెండోది ఏంటి? నిశ్చింతగా ఉండడం. మూడోది చూడండి, కీర్తన 131 3వ వచనంలో ఉంటుంది, చెప్పగలరా? ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఆశ పెట్టుకోవడం అంటే ఏంటి చెప్పండి? దాని గురించి ఆలోచిద్దాం. ఆశ పెట్టుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడిచ్చే వరకు సహనంతో ఎదురు చూడడం. దాన్ని ఏంటంటారు? ఆశిస్తున్నామండి అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు తప్పకుండా చేస్తాడు, ఆయన ఇచ్చే వరకు కూడా సహనంతో కనిపెట్టడం. సో దావీదు జీవితంలో ఉండే మూడో అద్భుతమైన లక్షణం ఏంటంటేనండి, దేవుడు మీద ఆశ పెట్టుకున్నాడు కాదు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, ఆయన అన్న మాట నెరవేరుస్తాడు అని చెప్పి ఆయన ఇచ్చే వరకు కూడా సహనంతో కనిపెట్టడం. ఒక మాటలో చెప్పాలంటే పేషెన్స్. నిజమైన విశ్వాసంలో ఉండే లక్షణం ఏంటంటే పేషెన్స్. ఒక మాటలో, ఇంకో తెలుగులో చెప్పాలంటే సహనం. చెప్పండి. ఆయన మీదే ఆశ పెట్టుకోవడం అంటే సహనంతో కనిపెట్టడం అనమాట. నేను దావీదు జీవితం గురించి ఆలోచించినప్పుడు దేవుడు ఒక అద్భుతమైన పాఠం నేర్పించాడు. దావీదుకి చిన్నప్పుడే తెలిసిపోయింది ఏమని? తానే రాజు అని. ఎలా తెలిసింది మీరు చెప్పండి? ఇందాక మనం అనుకున్నాం కదా, చిన్నప్పుడు ఆయన గొర్రెలు కాస్తున్న టైంలోనే ఇంటికి సమూయేలు ప్రవక్త వచ్చి అన్నలందరి ముందు ఏం చేశాడు? అభిషేకించాడు. నువ్వేనయ్యా తర్వాత రాజువి. సో దావీదుకి తన ఫ్యూచర్ ఏంటో తెలుసు, కానీ ఎప్పుడు కూడా కంగారు పడలే. మీరు గమనించండి, సౌలుని చంపేయడం పెద్ద కష్టం కాదు దావీదుకి. ఒప్పుకుంటారా లేదా? సౌలుని చంపేయడం పెద్ద కష్టం. గొలియాతుని చంపేశాడండి. సౌలు ఎంతండి? గొలియాతుని చంపేసిన దావీదు సౌలుని చంపడం పెద్ద కష్టం కాదు. ఒకసారి సౌలు దొరికేశాడు దావీదుకి. ఎలాగా? ఒకసారి దావీదుని అటాక్ చేయడానికి వచ్చాడు అదుల్లాం గుహల. లోపలేమో దావీదు ఉన్నాడు, బయట ఎవరున్నారు? సౌలు వచ్చాడు. టాయిలెట్ కని వచ్చాడట. ఈ లోపల దావీదు పక్కన వాళ్ళు చెప్తున్నారట, దావీదు దేవుడికి మంచి ఛాన్స్ ఇచ్చాడు, నువ్వే కదా రాజు, అసలు ఇదే టైము వచ్చేసింది, వెళ్ళి చంపేయి అని అంటుంటే దావీదు అన్న మాట ఒకసారి మనం చూద్దాము. మొదటి సమూయేలు 24వ అధ్యాయము. మొదటి సమూయేలు 24వ అధ్యాయం. ఎక్కడంటే 14వ వచనం చూడండి, 12వ వచనం చూడండి, 12వ వచనం. ఆ 24లోనండి. ఎక్కడ ఇతడు యెహోవా చదువు 6వ వచనం, సారీ అండి. ఇతడు యెహోవా చేత అభిషేకం నందునవాడు గనుక యెహోవా చేత అభిషేకులైన నా ప్రభువును నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపనని తన జనులతో అంటే నేను ఇక్కడ 12 ఎందుకు చదవమన్నానంటే అక్కడ మంచి మాట ఉందండి. చూడండి, సౌలుతోనే డైరెక్ట్గా చెప్తాడు దావీదు, నీకును నాకును మధ్య యెహోవా న్యాయం తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చు కానీ నేను నిన్ను చంపను. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? సౌలుతోనే. సౌలు నేను చంపాలంటే పెద్ద కష్టం కాదు. ఏం చేశాడు తెలుసా? వెళ్ళి సౌలు యొక్క డ్రెస్ని కోసి తీసుకొచ్చి చూపించాడట. నీ డ్రెస్ను కోసాను, నీ పేక కోసేలేనా, కానీ నేను చంపను, ఎందుకంటే నా టైం ఇంకా రాలే, దేవుడు పగ తీర్చుకుంటాడు. దావీదుకు తెలుసు నీ తర్వాత నేనే, సౌలు తర్వాత ఆయనే రాజు అని. కంగారు పడవచ్చు. యాకోబు జీవితం గురించి మనం ఆలోచించినప్పుడు యాకోబు జీవితంలో నా ప్రాబ్లం ఏంటో తెలుసా? కంగారు ఎక్కువ మనోడికి. చిన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, ఎలాగా? పెద్దవాడు
చిన్నవాడికి దాసుడిగా ఉంటాడు. అంటే అర్థం ఏంటి? నువ్వే పైన ఉంటావు, నువ్వే అధికారం అవుతావు, నువ్వే కింగ్ అవుతావు అన్నట్టుగా దేవుడు యాకోబుకి చెప్తే దేవుడు ఇచ్చే వరకు వెయిట్ చేయలేదు. కూర తీసుకొచ్చాడు ఎవరి దగ్గరికి? ఏసావు దగ్గరికి. నువ్వు జ్యేష్ఠత్వం ఇస్తే నీకేమిస్తాను? కూర ఇస్తాను. ఎందుకు ఈ కకృతి బుద్ధి? ఎందుకు ఈ కంగారు? దేవుడు ఇస్తాడు కదా, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన తీసుకెళ్తాడు. మళ్ళీ నాన్న దగ్గరికి వెళ్తాడు, అక్కడ కూడా కూర తీసుకొచ్చాడు. ఇంకా కూర తీసుకొచ్చి నేనే యాసోని అని పెచ్చి అబద్ధమాడి ఆశీర్వాదాలు కొట్టేశాడు. ఇంత మళ్ళీ దొంగ పని ఎందుకు? ఈ మోసాలు ఎందుకు? దేవుడు తీసుకెళ్తాడు కదా. ఆయన వాగ్దానం చేశాడంటే ఆయన టైంలో ఆయన ఏం చేస్తాడు? ఖచ్చితంగా నెరవేరుస్తాడు కదా. నీకెందుకు కంగారు? అది యాకోబు జీవితంలో మనం చూసాం. కానీ దావీదులో హీ నోస్ హీ విల్ బీ ద కింగ్. ఆయనకు తెలుసు రాజే, తనే రాజుని. అయినా కంగారు పడిపోయి సౌల్ని దొరికినప్పుడు చంపేసి వెళ్ళిపోయి సింహాసనం కొట్టేద్దాం, ఇలాంటి దరిద్రమైన బుద్ధి లేదు. సో మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, మన వాగ్దానం చేశాడంటే ఆయన టైంలో ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన ఇచ్చే వరకు మనం ఏం చేయాలి? కమాన్, సహనంతో కనిపెట్టాలన్నమాట. వెయిట్, కంగారు పడిపోద్దు. ఆయన చేస్తాడు. వివాహమా? చేస్తాడు. నీకు ఉద్యోగం ఇస్తాడా? చేస్తాడు. నిన్ను గణపరుస్తాడు. ఒకవేళ నిన్ను సావుకు వాడుకోవాలంటే ఆయన వాడుకుంటాడు. నిన్ను ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తాడు. కంగారు పడిపోవద్దు. మనం ఒక్కోసారి కంగారు పడిపోయి ఎక్కువ నష్టం తెచ్చుకుంటాం. యాకోబు జీవితంలో అలా కంగారు పడిపోయి 20 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి జీవితంలో. వెళ్ళి 20 సంవత్సరాలు ఏం చేశాడండి అంటే, ఏం చేశాడు? అరే నిన్ను అధికారిగా చేస్తానరా అంటే వెళ్ళి మావ దగ్గర బానిసగా పనిచేశాడు అంతే, వెట్టి చాకరీ చేశాడు అంతే, జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. మనం ఒకసారి కంగారు పడతాం. కానీ ఇక్కడ దావీదు జీవితంలో మనకు కనపడింది ఏంటంటే, దేవా నువ్వు నన్ను రాజుగా చేస్తావు కరెక్టే, నువ్వు నన్ను సింహాసనం మీద కూర్చుండబెట్టే వరకు నేను సహనంతోనే కనిపెడతాను నాయన. అదండి అద్భుతమైన పాట. అది విశ్వాస లక్షణం. ప్రభు తీసుకెళ్తాడు, ఆయన టైంలో ఆయన చేస్తాడు. అయితే మరి కష్టాలు వచ్చాయి కదండి, మరి సౌలు తరుముతున్నాడు కదండి. మరి ఆ పరిస్థితులు ఏంటంటే కష్టాలను ఎంత మంచిగా అర్థం చేసుకుని ఓర్చుకున్నాడో చూడండి. ఆయన అన్న మాట కీర్తనలు 119, కీర్తన 119, కీర్తన 119 67 చూడండి, ఎంత మంచి మాట్లాడాడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. ఏమన్నాడు? శ్రమ కలుగక మునుపు నేనేం చేశాను? త్రోవ విడిచాను. కానీ ఇప్పుడు అంటే శ్రమ కలిగిన తర్వాత నీ వాక్యాన్ని అనుసరించి, శ్రమలను బట్టి దేవుణ్ణి నిందించాడా, లేకపోతే శ్రమల ద్వారా ఆయనకు కలిగిన మేలును చూశాడా? శ్రమల ద్వారా ఆయన కలిగిన మేలు చూశాడు. నేను ఇందాక అన్నాను కదా, కేక్ తయారు చేసేటప్పుడు నీ సువాసన ఇస్తున్న గుడ్డును కూడా కలుపుతాం. సో దేవుడు మన జీవితంలో మేలు చేయడానికి అవసరమైతే బాధ పెట్టే శ్రమలు కూడా ఆయన ఒప్పుకుంటారు. కానీ అవి సమకూడి ఏం చేస్తాయి? మేలు చేస్తాయి. ఇక్కడ దావీదుకు జరిగింది అదే. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచింది, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను. 71వ వచనం చూడండి కిందన, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను అంటున్నాడు. శ్రమలు నాకు మేలే అంటున్నాడు అనమాట. అలా అర్థం చేసుకుంటాడు. సౌలు తరుముతున్నప్పుడు కూడా తన మనసులో ఉన్నది ఏంటో తెలుసా? ఈ తరమడం కూడా నాకెంతో మేలే. ఈ శ్రమలన్నీ కూడా నన్ను ఒక దేవుడు అనుకున్న రూపంలోకి నన్ను మారుస్తున్నాయి ఈ శ్రమలు. అది ఆయన భావం అనమాట. సో నిజంగా మన జీవితంలో చూస్తేనండి, అంటే వేరే జీవితాల్లో కొన్ని చూస్తే శ్రమలు, కష్టాలు ఒక రకంగా మనల్ని ప్రభు రూపంలోకి మనల్ని మలుస్తూ ఉంటాయి. యోసేపుకి ఎందుకు దేవుడు అన్ని కష్టాలు ఒప్పుకున్నాడు? యోసేపు ఇంటి దగ్గర తండ్రి ఎంతో ప్రేమించాడు. పుట్టినరోజు అయితే ఏం కొన్నాడు? ఏం తయారు చేశాడు? మంచి అంగీ వస్త్రాన్ని తయారు చేశాడు. ఎంతో గారావంగా పెరుగుతున్నాడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి యోసేపు పట్ల? ఐగుప్తు దేశంలో రాజు అవ్వాలి, రాజు అయ్యి ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడాలి, అంత గొప్ప ప్లాన్ ఉంది. అలా రాజు అవ్వాలి అంటే ఇంట్లోకి కూర్చొని గారబాంబ పెడతానంటే కుదరదు. సో ఈ కష్టాలన్నీ కూడా ఆయన జీవితంలో వచ్చినవి తనని ఒక రాజుగా అవడానికి ఏం చేస్తున్నాయి? సిద్ధపరుస్తున్నాయి. ఆ పొతీఫర్ ఇంట్లో ఏంటి, ఆ జైల్లో ఏంటి, ఆయన సిద్ధపరుస్తున్నాయి అన్నమాట. ఇశ్రాయేల్ ప్రజల గురించి కూడా మనం ఆలోచిస్తే
వారి జీవితంలో దేవుడు ఇశ్రాయేలుకి 40 సంవత్సరాల్లో అరణ్యంలో నలగొట్టాడు. ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు వాళ్ళు? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు కూడా ఒక్కసారి కూడా దేవునికి ఇష్టంగా సంపూర్తిగా లోబడలే. ఎప్పుడూ దేవుణ్ణి ఏం చేయడం? నిందించడమే, సనగటమే. మాకు తిండి లేదు, మాకు మాంసం లేదు, లేకపోతే నీళ్ళు లేవు, అది లేదు, ఇది లేదని ఎప్పుడు దేవుని మీద సనగడం మోసి విసుగుపోయాడు అనమాట. కానీ 40 సంవత్సరాలు బాగా నలిగిన తర్వాత ఎరుకో టైంలోనండి నిజంగా పూర్తిగా దేవునికి నిజంగానే లోబడ్డారు. ఎలాగో చెప్పనా? దేవుడు అక్కడ ఎరుకో దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఏంటి, ఈ 40 సంవత్సరాలు నలగొట్టిన తర్వాత ఎరుకో దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఆయన ఒకటే ఆజ్ఞిస్తాడు, ఇదిగో ఈ గోడను పడగొడతాను నేను, మీరు ఓ పని చేయండి, గోడ చుట్టూ తిరగండి అని అన్నాడు. ఎన్ని రోజులు? 6 రోజులేమో ఒక్కొక్కసారి తిరగండి, 7వ రోజు 7 సార్లు. అంటే మొత్తం ఎన్నిసార్లు తిరగమని? 13. బాగా చెప్పారు. ఇది 7 ప్లస్ ఈ 6 కలిపితే 7 + 6 ఎంత? 13 సార్లు. సో వీళ్ళు నిజంగా 13 సార్లు తిరిగారా, 4 సార్లు తిరిగి ఊరుకున్నారా? దేవుడు 13 అన్నాడు, నిజంగానే 13 సార్లు ఏం చేశారు అంటే దేవుడికి సంపూర్తిగా లోబడ్డారా, సగం లోబడ్డారా? ఈ సంపూర్తిగా లోబడ్డం అన్నది ఎప్పుడు జరిగింది? 40 సంవత్సరాలు నిజంగా నలగొట్టిన తర్వాత ఇశ్రాయేలు అందరూ కూడా దేవుడు చెప్పినట్టు కంప్లీట్గా లోబడ్డారు. అప్పుడు అద్భుతం చూశారండి. ఏంటి చూశారు? ఎరుకో గోడలు కూలిపోయాయంట. నిజానికి గోడలు అలా కోల్తాయండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మనలాంటి వాళ్ళు అక్కడ ఉన్నాం అనుకోండి, ఏమడుగుతాం? యెహోషువ చెప్పాడు, బాబు దేవుడు చుట్టూ తిరగమనంటే ఊరుకో యెహోషువ, గోడ పడాలంటే చుట్టూ తిరగాల. ఇప్పుడు చూడండి, మనమే ఈ గోడ పడాలని చెప్పి చుట్టూ ఇలా నడుతున్నాం అనుకోండి, చూసిన వాళ్ళు ఏమంటారు? ఎవడ పిచ్చలే, గోడ పడగొట్టాలంటే లేకపోతే గుణపాలు తీసుకురావాలి, పొడాలి అని చెప్పి ఒక 100 ప్రశ్నలు వేస్తాం. అవసరమైతే చెప్పినందుకు వాళ్ళని హేళనగా కూడా మాట్లాడతాం. వాళ్ళు ఎంత నేర్చుకున్నారంటేనండి, దేవుడు చెప్పాడు మేము చేస్తాం అంతే. నలగొట్టాడు. ఆ శ్రమలు వాళ్ళని ఎంతగా నలిపాయి అంటేనండి, ఇంకా చూడండి దేవుడు చెప్పింది పూర్తిగా నిజంగానే ఏం చేస్తున్నారు? లోపడుతున్నారు. వారి జీవితంలో ఏం చూసేశారు? అద్భుతం చూశారు. దేవుడు మనల్ని అంత విధేయులుగా చేయడానికి మన జీవితంలో ఏం ఒప్పుకుంటాడు తెలుసా? శ్రమలు ఒప్పుకుంటాడు. నూనె ఎక్కడి నుంచి వస్తుందండి? నూనె ఎక్కడి నుంచి వస్తుందండి? గ్రౌండ్నట్ ఆయిల్ ఉందనుకోండి, గ్రౌండ్నట్స్ ఏమంటాం తెలుగులో? వేరుశనగ. ఓకే, నూనె రావాలండి ఏం చేస్తారు? నలగొట్టాలి. ఏం చేయాలి? దేవుడు మనల్ని కూడా మంచి నూనె మనలోంచి కూడా రావాలంటే ఏం చేస్తారు? మనల్ని కూడా నలగొడతాడు అనమాట. పర్ఫ్యూమ్ ఎక్కడి నుంచి వస్తుంది? పర్ఫ్యూమ్ అంటే సెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్లవర్స్ అండి. ఫ్లవర్స్ని ఏం చేస్తారు తెలుసా? నలుపుతారు. నలిపితే కింద నుంచి ఏమొస్తుంది? మంచి సువాసన గల సెంట్ బయటికి వస్తుంది. దేవుడు మనలో కూడా ఏం చేస్తాడు తెలుసా? శ్రమల ద్వారా నలిపేస్తాడు. ఎందుకు నలుపుతాడు తెలుసా? మనలో నుంచి సారం బయటికి రావాలని. దావీదు అలా అర్థం చేసుకున్నాడు. అందుకోసం శ్రమల్లో కూడా సహనంతో ఎదుర్కొంటూనే శ్రమనుంది ఉంటే నాకు మేలాయన అంటున్నాడు అనమాట. విశ్వాసి అలా ఆలోచిస్తాడండి. శ్రమలు బట్టి అసహనం చూపించి నిందించి ఏంటండి నాకేనేంటండి అందరూ బాగానే ఉన్నారండి, ఇది విశ్వాస లక్షణం కాదనమాట. ఎదుగుతున్నావు అంటే సహనంతోనే ఎదుర్కొంటాం శ్రమల్ని. దేవుడు ఇచ్చే వరకు కూడా, దేవుడు మేలు చేసే వరకు కూడా ఏం చూపిస్తాం మనం? సహనం. ఇంత లేట్ అయింది ఏంటండి? నో, దేవుడు చేస్తానన్నాడంటే ఖచ్చితంగా చేస్తాడు. అది విశ్వాస లక్షణం. ఓకే, సో ఎన్ని విషయాలు నేర్చుకున్నాం ఇప్పటికీ? 3 విషయాలు. ఒకటి దీనత్వం గురించి నేర్చుకున్నాం, రెండోది నిశ్చింతగా ఉండడం అన్న విషయాన్ని గురించి నేర్చుకున్నాం, మూడోదేమో సహనం గురించి నేర్చుకున్నాం. ఇది దావీదు యొక్క అద్భుతమైన లక్షణాలు. 4వది ఇంకోటి చెప్పి నేను ముగిస్తాను. విశ్వాస లక్షణంలో దావీదు 4వది ఏంటంటేనే తనకు దేవుని వాక్యం పట్ల, దేవుని మందిరం పట్ల మిక్కుటమైన ప్రేమ. చెప్పండి, దేవుని వాక్యం పట్ల, దేవుని మందిరం పట్ల మిక్కుటమైన ప్రేమ. విశ్వాసి లక్షణంలో కనిపించే 4వ అద్భుతమైనది ఏంటంటేనండి, దేవుని వాక్యం అంటే ఆయనకి ప్రేమ ఉంటుందండి. ఇంకేముంటుందండి? దేవుని మందిరం అన్న, ఆయన సన్నిధి అన్న, ఆయన పరిచర్య అన్న ఎంతో ప్రేమ ఉంటుంది. అది
విశ్వాసుల్లో కనిపించే అద్భుతమైన లక్షణం. ఒకవేళ మీకు నోవటల్ నుంచి బిర్యానీ కావాలా అండి, కాసేపు వాక్యం చెప్పాలా అని అంటే నిజమైన విశ్వాసాలు ఏమంటారు తెలుసా? అరే బిర్యానీ తర్వాత వచ్చేయండి, ముందు మంచి వాక్యం చెప్పండి అంటాం. ఎందుకంటే వాళ్ళకి బిర్యానీ కన్నా విలువైనది ఏంటి? దేవుని వాక్యం. సో దావీదు ఆయనకి వాక్యం అంటే ఎంత ప్రేమో అర్థం చేయించడానికి వాక్యం గురించి చూడండి, కీర్తన 119 అధ్యాయంలో ఎంత మంచి మాటలు ఆయన అంటున్నాడు చూడండి. అంటే వాక్యం పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉందో అర్థం చేయించండి. చూడండి, Psalm 119 verse 10 కాదు 103. నీ వాక్యము నా జెహవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపి. ఆ కాలంలో నిజంగా వాళ్ళు ఇష్టపడేది ఏంటంటే తేనె కంటే రుచిగా ఉందంట దావీదుకి. ఏంటి? దేవుని వాక్యం. 104 చూడండి. నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగెను, తప్పు మార్గంలో నాకు సమయాను. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. సో వాక్యం గురించి ఎంత విలువైన మాటలు అంటున్నాడు. సరే, సో ఈ వాక్యం గురించి దావీదు ఈ కీర్తన 119 అధ్యాయం రాస్తాడు. కీర్తన 119 యొక్క ప్రత్యేకత ఏంటి ఎవరైనా చెప్పగలరా? Psalm 119 యొక్క ప్రత్యేకత, కీర్తన 119 యొక్క ప్రత్యేకత ఏంటండి? వేరే అధ్యాయాలకి దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటండి? కమాన్, బైబిల్లో ఉన్న అతి పెద్ద అధ్యాయం ఏది? కీర్తన 119 అధ్యాయం. ఓకే, అతి చిన్న అధ్యాయం ఏది? కీర్తన 117. గుడ్, వెరీ గుడ్. ఈ కీర్తన 119 మీరు అసలు దాని యొక్క మెయిన్ పాయింట్ ఏంటండి? ఎన్ని వచనాలు ఉన్నాయి చూడకుండా చెప్పాలి. 176 వచనాలు ఉన్నాయి. ఈ 176 వచనాల యొక్క సమరీ పాయింట్ ఏంటంటే ఒక్క మాటలో చెప్పండి. అసలు దావీదు దేనికోసం మాట్లాడుతున్నాడు అండి అంటే, దేనికోసం మాట్లాడుతున్నాడు చెప్పగలరా? వాక్యం కోసమే మాట్లాడుతున్నాడు. వాక్యం ఇలాంటిది, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, అది ఇది అని చెప్పి వాక్యం. అసలు వాక్యం గురించి ఎందుకని అంతగా మాట్లాడుతున్నాడు? వాక్యం గురించి ఏం తెలుసుకున్నాడండి? అందుకు అంత ప్రేమిస్తున్నాడు వాక్యాన్ని అంటే, కీర్తన 119 యొక్క మెయిన్ పాయింట్ అర్థం చేసుకోవాలంటే ఒక్క వచనం చూస్తే అర్థమైపోతుంది. అదేంటో తెలుసా? ఆఖరి వచనం చూడండి, కీర్తన 119 176. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకునికి వెదికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చువాడను కాను. తన గురించి ఒక మాట చెప్తున్నాడు. నేను ఎలా అంటుండు తెలుసా? అక్కడ ఏమన్నాడు? తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచితని. అంటే తప్పిపోయిన గొర్రె త్రోవ విడిచితని అంటే ఏంటి? ఆత్మీయంగా మనం ఎలా అర్థం చేసుకోవచ్చు దాన్ని? భక్తిలో నుంచి నేను దూరం అయిపోయాను ఆయన, నీకే ఇంత మంచి కాపరు నువ్వు, నిన్ను వదిలేసి నేను తిరుగుతున్నాను, నేను మళ్ళీ తిరిగి భక్తిలో స్థిరపడాలి అంటే నన్ను స్థిరపరిచేది ఒకటే, ఏంటి? నీ వాక్యమే. నీ వాక్యం ఒక్కటే నన్ను మళ్ళీ భక్తిలోకి తీసుకొచ్చేది. ఇప్పుడు చూడండి, వరదొచ్చి కొట్టుకుపోతున్న వ్యక్తి ఏం కోరుకుంటాడు చెప్పండి? వెళ్ళిపోతున్నాడు, తనకి ఏం పట్టు లేదు, వెళ్ళిపోతున్నాడు అంతే. ఏం కోరుకుంటాడు చెప్పండి? కమాన్, ఏదోటి చేతికి కదలంది దొరకాలి. ఇంకొకసారి దొరికితే వెంటనే దాన్ని ఏం చేస్తారు? ఇంకా గట్టిగా పట్టేసుకుంటాడు. ఇంకా వరద వదిలితేనే ఇంకా కొడిపోతాను, చచ్చిపోతాను అని చెప్పి దాన్ని గట్టి పట్టుకుంటాడు. దావీదు అంటున్నాడు, గొర్రె వలె నేను త్రోవ విడిచితని. నా జీవితం ఎలా ఉందంటే స్పైరల్ డౌన్వర్డ్స్, అంటే ఇంకా ఒక ఊబిలోకి దిగిపోతున్నట్టుగా పాపంలో గిరగర దిగిపోతున్నాను. ఇంకా అలాంటప్పుడు ఒక వరదలో కొట్టుపోతున్నాను. నన్ను భక్తిలో స్థిరపరచాలంటే ఒకే ఒక్కటి, అదేంటంటే నీ వాక్యం నాయన అని చెప్పి ఆ వాక్యం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. 176 వచనాలు రాసేసాడు. ఇంక లాస్ట్లో రాస్తున్నాడు అనమాట, గొర్రెవలే నేను త్రోవ తప్పితున్నాయన. నిజం, మన జీవితంలోనండి మనం కూడా గొర్రెవలే ఒక్కొక్కసారి త్రోవను ఏం చేస్తాం? తప్పుతూ ఉంటాం. మళ్ళీ మనల్ని భక్తిలో స్థిరపరిచేది మళ్ళీ లైన్లో పెట్టాలంటే మనం ఒకటే చేయాలి, వాక్యం చెప్తున్నప్పుడు వచ్చి వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వాక్యం విన్నప్పుడు అండి ఎంత తప్పిపోయినా మనల్ని కూడా ఆ వాక్యమే మళ్ళీ ఏం చేస్తుంది? మనల్ని సరిచేస్తూ ఉంటుంది, మళ్ళీ లైన్లోకి తీసుకొస్తూ ఉంటుంది అనమాట. అర్థమైనా? ఒక దండం వలె మనల్ని లైన్లో పెడతా ఉంటుంది.
అలా లైన్లో పెట్టే ఆ వాక్యాన్నే మనం వదిలేస్తే ఇంక మనం లైన్లో ఎలా పడతామండి కదా. సో అందుకోసం వాక్యాన్ని శ్రద్ధగా మనం వినాలి. దావీదు తనకి ఆ వాక్యం యొక్క విలువ తెలుసు, ఆ తేనె కంటే ఎంతో మధురమైందని తెలిసి ఈ మాటలు రాస్తున్నాడు అనమాట. వాక్యాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అనమాట. అంతేకాదు, నేను ఇంకోటి చెప్పాను, ఆయనకు వాక్యం అంటే ప్రేమ, ఇంకోటి దేవుని సన్నిధి అంటే ప్రేమ. దేవుని సన్నిధి అంటే ఆయనకి ప్రేమని ఎక్కడ రాస్తుందండి అని అంటే మీరే చూడండి, కీర్తన 27వ అధ్యాయము 4. కీర్తన 27వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎక్కడ ఉండిపోవాలని ఇష్టపడుతున్నాడు అంటండి. ఆయన రాజుకోట ఉంది, ఆయనకి పెద్ద కింగ్ అండి, ప్యాలెస్ ఉంది. నాకు ప్యాలెస్ కన్నా ఏది విలువ? నాకు దేవుని మందిరంలో ఉండి అక్కడే నేను ఎంతకాలం ఉంటాడట, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దేవుని మందిరంలో ఉండి దేవుని కార్యాలు చేస్తూ దేవుని మందిరానికి దూరం ఉండి నేనే సాధిస్తాను అని చెప్పి దేవుని మందిరం ఆ మందిరం యొక్క మక్కువ ఆయనకే ఉంది. నేను కొంతమందితో మాట్లాడుతూ ఉంటాను, ఏమండి మేము ఇల్లు అద్దెకి తీసుకున్నాం, మందిరం దగ్గరలో ఉండాలండి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోవచ్చు, మంచి ఇల్లులు ఉన్నాయండి, కానీ దగ్గర ఎందుకు తీసుకున్నామంటే ఎందుకున్నారట దగ్గర ఎందుకున్నారట మందిరం దగ్గర ఉండాలండి, తక్కువ మందిరం త్వరగా వచ్చేయాలండి, ఆ మందిరం కోసమని మేము దగ్గర తీసుకున్నామండి. నాకు ఎంత సంతోషం వేసిందంటే, నిజమే, ఆ విశ్వాసికి దేవుని మందిరం అంటే ఏముంటుంది? ఆ మక్కువ, ఆ ప్రేమ. భక్తులు అంటే నాకు ప్యాలెస్ ఉంది కానీ అందులో ఉండడం నాకు ఇష్టం లేదు, నాకు ఎక్కడ ఉండాలని ఉంది, నాకు దేవుని మందిరంలో ఉండాలి, ఆ పరిచర్య చేయాలని ఉందండి. మన యమనసులు కూడా చూస్తూ ఉంటాను, వారంలో 2-3 సార్లు వస్తారు, వచ్చి ఇక్కడ మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడం, ఆ పని చేయడం. ఎందుకంటే అంటే విశ్వాసులకి దేవుని మందిరం పట్ల ఏముంటుందండి? ఆ ప్రేమ, ఆ మక్కువ, అది వస్తూ ఉంటుంది అన్నమాట. వాక్యం పట్ల ప్రేమ ఉంటుంది, దేవుని మందిరం పట్ల, ఆయన పరిచర్య పట్ల ఎంతో ప్రేమ ఉంటుంది. నేను దావీదు జీవితంలోనే ఒక కంపారిజన్ నేను చూశానండి. సౌలు దావీదుకి తేడా ఏంటో తెలుసా? సౌలు 40 సంవత్సరాలు రాజ్యం చేశాడు, దావీదు కూడా 40 సంవత్సరాలే రాజ్యం చేశాడు. అయితే ఇప్పుడు చూడండి, సౌలు రాజ్యం చేసినప్పుడు ఎప్పుడు కూడా మందిరం కోసం ఆలోచించలే, మందిరం కట్టాలని కానీ, మనోడికి అత్తమనంతా ఆశలు సంపాదించుకోవడం, ఈ గోలే తప్ప. అవసరమైతే దావీదుని చంపేద్దాం, నా తర్వాత యోనాతాన్ని సంపాదించాలి, దానికోసం ఏం చేయాలి, ఈ దరిద్రపు ఆలోచనలే తప్ప దేవుని మందిరం కోసం ఏం ఆలోచించే అలాంటి అసలు ఆశ కూడా ఆయనకి లేదు. కానీ దావీదు ఒక్కసారి సింహాసనంకి వచ్చిన వెంటనే ఆయన ఆలోచన ఏంటో తెలుసా? ముందు మందసం తీసుకురావాలి, మందసం ఎక్కడో ఉంది, ఆ మందసాన్ని నేను మోసుకొని తీసుకొచ్చేయాలి, తర్వాత నేను దేవుని మందిరం కోసం దేవుని కోసం మందిరాన్ని నేను ఈ సంగతి ఎక్కడుందండి అంటే మీరే చూడండి. మనం 2 సమూయేలు 6వ అధ్యాయం, 2 సమూయేలు 6వ అధ్యాయము. ఇప్పుడు 5వ అధ్యాయం 3వ వచనంలో ఆయన రాజు అవుతాడు. చూడండి 5:3 చదవండి ఒకసారి. మరియు ఇశ్రాయేలు వారు పెద్దలందరూ హెబ్రోనులో రాజునద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన కనుక ఇశ్రాయేలు అందరి మీద రాజుగుటికై వారు దావీదును పట్టాభిషేకము చేసి. సో 5వ అధ్యాయం 3వ వచనం ఏమైపోయాడు? రాజు అయిపోయాడు. వెరీ గుడ్. ఇప్పుడు 6వ అధ్యాయంకి వచ్చినప్పుడు నెక్స్ట్ అధ్యాయమే. 6వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో ఏం చేస్తున్నాడో చూడండి. తర్వాత దావీదు ఇశ్రాయేల్లో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యంలో యెహోవా అను నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా యెహో నుండి సరే మొత్తం మీద తర్వాత ఆయన చిన్న పొరపాటు చేశారు. ఆ పొరపాట్ల గురించి మనం తర్వాత వచ్చేవారు నేర్చుకుందాం, చాలా డీప్ లెసన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఇలా రాజు అయిన వెంటనే తను ఏం కోరుకున్నాడు చెప్పండి? నేను దేవుని మందసాన్ని మళ్ళీ ఊర్లోకి తీసి. దేవుని మందసం అంటే, దేవుని మందసం దేవుని యొక్క సన్నిధికి గుర్తు అన్నమాట. మందసం ఊర్లో ఉందంటే దేవుని సన్నిధి అంతా ఉన్నట్టు, మందసం ఊరి నుంచి వెళ్ళిపోయిందంటే దేవుని సన్నిధి లేనట్టే. ఒబేదేదోం ఇంట్లో
మందసం ఉండిపోయింది. ఓబేదేదం ఇంటిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. వచ్చే వారం మనం చూద్దాం కొంచెం మంచి లెసన్స్. అసలు ఆ మందసంలో ఏ ఉంటాయో అవన్నీ కూడా మనం మంచి లెసన్స్ మనం నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ అది అయిపోయింది. మరి 7వ అధ్యాయం వచ్చినప్పుడు చూడండి, 7వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూద్దాం. అక్కడ నలుదిక్కల అతని శత్రువుల మీద అందరికీ విజయం ఇచ్చి అతన్ని నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురముండి నాతను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రాణుతో కట్టిన నగరం నివాసం చేయుచుండగా దేవుని మందస్సము డేరాలో నిలిచుండగా చాలు ఆయన అంటాడు, నేనేమో పెద్ద నగరంలో ఉన్నాను, కానీ దేవుని మందసం ఎక్కడుంది? డేరాల్లో ఉంది. దేవుని కోసం నేనేం చేయాలి అని చెప్పి దేవుని మందసాన్ని కట్టడానికి ఆయన పూనుకున్నాడు అన్నమాట. కానీ దేవుడు ఆయనకు అవకాశం ఇవ్వలేదు, సొలొమోనుకు అవకాశం ఇచ్చాడు. కానీ మొత్తం మీద ఈ 6-7 అధ్యాయాల్లో మనకి ఏమర్థమవుతుంది చెప్పండి? దావీదు గురించి ఒక నిజమైన విశ్వాసం ఉండే లక్షణం ఏంటి? దేవుని వాక్యం పట్ల ఆయనకి ఎంతో మక్కువ, ప్రేమ ఉంది. ఇంకా దేవుని మందిరం పట్ల ఎంతో ప్రేమ అన్నమాట. ఎంతో ప్రేమ, పరిచర్య అంటే ఎంతో ప్రేమ. ఇవన్నీ విశ్వాస లక్షణాలండి. నువ్వు రక్షింపబడ్డావు అంటే, నీ పాపాలు యేసు రక్తంలో కడుగుబడ్డాయి అంటే, ప్రభు నీ హృదయాన్ని మార్చాడు అంటే నీకు ఇవి ఉంటాయి లక్షణాలు. ఏంటంటే చెప్పండి, ఒకటి దీనత్వం, ఆత్మ విషయమైన దీనులైన వారు దానిలో పరలోక రాజ్యము వారిది. సో ప్రభు అలాంటి దీనమైన మనసు ఇస్తాడు. రెండోది ఏంటి కనిపించింది? వాళ్ళు ఎలా ఉంటారు? నిశ్చింతగా ఉంటారు. నా ప్రభు ఉన్నాడండి, ఆయన చూసుకుంటాడండి, ఆయన నా తల్లిలాగా నన్ను ఆదరిస్తాడు, ఆయన నా తండ్రిలాగా ఆయన ఉంటాడండి. నిశ్చింతగా, చంటి పిల్ల, చనుపాలు విడిచిన పిల్ల తల్లి అది ఉన్నట్టు వాళ్ళు నిశ్చింతగా ఉంటారండి. ఆ ధైర్యమే చూపిస్తుందంట వాళ్ళు నిజమైన విశ్వాసులని. మూడోది సహనం. ప్రభు ఇచ్చు వరకు ఏం చేస్తారు? సహనంతో కనిపెడతారు. మన ప్రభు రాకడ వస్తుంది, ఆ రాకడ వరకు మనం కూడా ఏం చేయాలట? సహనంతో, ఓపికతో కనిపెట్టాలట. ప్రభు వస్తాడు, నన్ను ఆయన రాజ్యానికి తీసుకెళ్ళి. సో విశ్వాసులు ఆయన రాకడ కొరకు కనిపెడతా ఉంటారన్నమాట. ఈ లోకంలో కూడా ప్రభు మేలు చేసే వరకు కూడా ఏం చేస్తూ ఉంటారు? సహనంతో, ఓపికతో కనిపెడతారు. ఓకే. 4వది దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు, దేవుని సన్నిధిని ఎంతో ప్రేమిస్తారన్నమాట. ఇది దావీదులో మనకు కనిపించిన విశ్వాస లక్షణాలు. సో వచ్చే వారం ఆయనలో ఉన్న ఫెయిల్యూర్స్ చూద్దాం. ఓకే, తద్వారా కూడా ప్రభు మనకు పాఠాలు నేర్పిస్తారు. అయితే వాళ్ళకి వెళ్ళకముందు ఈ విశ్వాస లక్షణాలని మనం తలపోసుకుంటూ, విశ్వాసం అనేది ప్రభు అనుగ్రహించే వరం, ఆయన ఉచిత కృపచేత మళ్ళీ రక్షించుకొని ఒక వరంగా ఇచ్చాడు ఆ విశ్వాసాన్ని. నాయన, ఈ విశ్వాసంలో ఈ రీతిగా మేము ఎదగడానికి నీ కృప దయచేయని చెప్పి ప్రభుకి మనం ప్రార్థన చేసుకుంటూ బలలో పాలు పొందాం. దయచేసి అందరూ మోకరించండి. సిద్ధ